హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో టీమిండియా మాత్రమైతే పాత వ్యూహంతోనైతే బరిలో దిగనుంది. ఆ వ్యూహం ఏంటిది అనే విషయం తెలుసుకుందాం. అదేవిధంగా తొలి టెస్ట్కి వచ్చేసరికి ఎటువంటి పిచ్ వాడబోతున్నారు అనే విషయాల గురించి, అయితే పిచ్ తగ్గట్టుగా మన జట్టు ఏ విధంగా ఉండబోతున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన టీమిండియా మాత్రమైతే దాదాపు 45 రోజులు సుదీర్ఘ విరామం తర్వాత అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే చెన్నై వేదిక అయితే జరుగుతుంది. మన టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఆడనుంది. మొదటగా వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి అయితే టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక తొలి టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కాన్పూర్ వేదిక అయితే రెండో టెస్ట్ అయితే జరుగుతుంది. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేస్తున్నట్లయితే జాతీయ మీడియాలో అయితే ప్రసారం అవ్వడం జరుగుతుంది. అయితే రెడ్ సాయిల్ పిచ్ తగ్గట్టుగా మన టీమిండియా జట్టు కూడా ఉండబోతుంది. టీమిండియా వ్యూహాలు కూడా ఆ విధంగానే ఉండబోతుంది. రెడ్ సాయిల్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా పేస్ విభాగానికి అనుకూలిస్తుంది. ఎప్పటికైనా చెన్నై పిచ్ వచ్చేసరికి స్పిన్ విభాగానికి అనుకూలించేది, కానీ ఈసారి టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి పేస్ విభాగం అనుకూలించే విధంగా అయితే పిచ్ అయితే తయారు చేయబోతున్నట్లయితే జాతీయ మీడియాలో అయితే ప్రసారం అయితే సాగుతుంది. ఇదే మన టీమిండియా రెడ్ సాయిల్ పిచ్ పైన ఒక పాత వ్యూహాన్ని అయితే మరోసారి అయితే అమలు చేయబోతుంది. పాత వ్యూహం ఏంటంటే, ఇదే ఒకసారి బంగ్లాదేశ్ మరి ఇండియా మధ్య ఒక టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో పేస్ విభాగానికి సంబంధించి పిచ్ని అయితే రెడీ చేయడం జరిగింది. అందులో వచ్చేసరికి టీమిండియా పేసర్లతోని బంగ్లా బ్యాటర్లు అయితే దెబ్బ కొట్టడం జరిగింది. మరోసారి ఇదే ఫార్ములాను మాత్రమైతే టీమిండియా అమలు చేయబోతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అవుపిస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా పేస్ విభాగానికి సహకరిస్తుంది కాబట్టి 3 పేసర్లతో 2 స్పిన్నర్లతో అయితే టీమిండియా బరిలో దిగనుంది. టీమిండియా అయితే ఇదే ప్లాన్తో అయితే బరిలో దిగబోతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఈ ప్లాన్తోనే మన బంగ్లాను చావు దెబ్బ కొట్టబోతుంది. ఎందుకంటే బంగ్లా వచ్చేసరికి స్పిన్ బలం చాలా అంటే చాలా పటిష్టంగా ఉంది. పేస్ బలం అంతగా అనుకున్నంత స్థాయిలో లేదు. వీక్నెస్తోనే మన టీమిండియా రెడ్ సాయిల్ పిచ్చుల పైన పేస్ బలంతోనైతే బంగ్లాదేశ్ను దెబ్బ కొట్టేందుకైతే ప్లాన్తోనైతే టీమిండియా అయితే బరిలో దిగనుంది. బంగ్లాదేశ్ వచ్చేసరికి ఎక్కువ బ్లాక్ సాయిల్ పిచ్చుల పైన ఆడిన అనుభవం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో కూడా ఆడడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ పిచ్చులు వచ్చేసరికి బ్లాక్ సాయిల్ పిచ్చులు అని చెప్పుకోవచ్చు. అందుకే టీమిండియా రెడ్ సాయిల్ పిచ్చులతోనే బంగ్లాదేశ్ని అయితే దెబ్బ కొట్టాలని అయితే చూస్తుంది. రెడ్ సాయిల్ పిచ్చుల పైన మన బంగ్లాదేశ్కి ఆడిన అనుభవం చాలా అంటే చాలా తక్కువగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. రెడ్ సాయిల్ పిచ్చుల పైన స్పిన్కి అనుకూలించదు కాబట్టి ఈ పిచ్ తయారు చేస్తున్నట్లయితే మీడియాలో అయితే చర్చ నడుస్తుంది. రెడ్ సాయిల్ పిచ్చుల పైన ఫేస్బుక్ అనుకూలిస్తుంది కాబట్టి మన టీమిండియా వచ్చేసరికి జట్టులో భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ పేస్ విభాగాన్ని అనుకూలించే పిచ్ల పైన స్పిన్ ప్లేయర్లను అయితే పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అదేవిధంగా అక్షర్ పటేల్ను బెంచ్కే పరిమితం అవుతుంది. పేస్ విభాగం అనుకూలిస్తే మాత్రమైతే వాళ్ళిద్దరు ప్లేస్లో వచ్చేసరికి ఎస్ దయాల్ కానీ ఆకాశ్ దీప్లో ఇద్దరిలో ఒకరికి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ లేదా ఆకాశ్ దీప్లో ఎవరికొకరైతే చోటు దక్కనుంది. స్పిన్ విభాగంలో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్తో పాటు రవీంద్ర జడేజాలకు మాత్రమైతే చోటు లభించే అవకాశం అయితే, ఒకవేళ ఫామ్ పరంగా తీసుకుంటే మాత్రమైతే రవీంద్ర జడేజాని బెంచ్కే పరిమితం చేసి అతని ప్లేస్ అక్షర్ పటేల్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రవీంద్ర జడేజా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. అక్షర్ పటేల్ వచ్చేసరికి 2 విభాగాల్లో సూపర్గా రాణిస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఫామ్ పరిగణలో తీసుకుంటే జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మన టీమిండియా మాత్రమైతే ఈ విధంగానైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి. మరి చూద్దాం టీమిండియా వచ్చేసరికి ఫస్ట్ టెస్ట్లో ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది అనేది రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.